వందనాలు తెలియజేస్తూ మీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ కొంచెం తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మళ్ళీ మనం కలవం ఫోన్ ద్వారా కలుగుతాం కానీ వ్యక్తిగతంగా కలవం కాబట్టి ఇప్పుడే హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ న్యూ ఇయర్ కూడా అడ్వాన్స్ గా తెలియజేస్తా ఉన్నాం. సరే, ఏది ఏమైనప్పటికీ దేవుని వాక్యం నుంచి యోహాను సువార్త మొదటి అధ్యాయం 9వ వచనాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. నిజమైన వెలుగు నేను నిజమైన వెలుగు అది లోకంలో వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుతున్నది. ఆయన లోకంలో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను, లోకము ఆయన మూలముగా కలిగెను, కానీ లోకం ఆయనను తెలుసుకోలేదు, లోకము ఆయనను తెలుసుకోలేదు. చాలా ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే ఆయన నిజమైన వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. అంటే ఈ వెలుగు మనుషులందరికీ కావాలని ఆనాడు గొర్రెల కాపర్లో మనం చూస్తూ ఉంటే వారు చీకట్లో ఉన్నారు. ఎక్కడ ఉన్నారు? ఎవరో వారు చీకట్లో ఉన్నారు. ఎక్కడున్నారండి? వారు చీకట్లో ఉన్నారు. ఒక గొప్ప వెలుగు వారికి ప్రకాశించి వారు ఏం చేస్తా ఉన్నారంటే ఆశ్చర్యపడతా ఉన్నారు. ఆ వెలుగును చూసి ఆశ్చర్యపడుతున్న వారిని దూత వారితో మాట్లాడుతూ, మీరు భయపడకుడి, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం నేడు నీకు నేను తెలియజేస్తా ఉన్నాను అని ఆ దూత ద్వారా వర్తమానం మొదట వారికి వెళ్ళింది. అలాగూ ఈ రోజు మానవులుగా మనం ఎక్కడ ఉన్నాం? సేవకులుగా మనం ఎక్కడ ఉన్నాం? అసలు దేవుడు సేవకులుగా మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే చీకటిలో ఉన్న వారిని, అదే 61వ యెషయా గ్రంథం 61వ అధ్యాయం మొదటి వచ్చిన అంటా ఉంది కదా. యెషయా గ్రంథం 61వ అధ్యాయం, యెషయా గ్రంథం 61వ అధ్యాయం ఏమని తెలియజేస్తా ఉంది అంటే అక్కడ ఒక చక్కటి మాట తెలియజేస్తా ఉంది. 61వ అధ్యాయం మొదటి వచ్చిన ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, కలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుని సేవకులుగా దేవుడు మొదటిగా మనం దర్శించి చీకటిలో ఉన్న మనలను, లోకంలో ఉన్న మనలను, పాపంలో ఉన్న మనలను దేవుడు మనల్ని విమోచించి తన వెలుగులోకి నడిపించాడు. దేవునికి స్తోత్రం. నడిపించాడండి. మొదట మనం కూడా దేవుళ్ళలోనే పుట్టడం, దేవుళ్ళలో మనం ఏమి వెలగల. దేవుడు మనల్ని కూడా పిలుచుకొని ఎప్పుడంటే జగత్ పునాది వేయబడక మునిపే ఆయన మనలను ప్రేమించి ఆయన మనల్ని ఏర్పాటు చేసుకొని ఆయన మనల్ని ఎన్నుకొని దేవుడు తన వెలుగులోకి మనల్ని నడిపించాడు. అందుకని దేవుని వాక్యం అంటుంది ఆయన నిజమైన వెలుగు అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తా ఉంది. ఆ వాక్యాన్ని మనం అనుసరించాలి. ఆ వాక్యం ఎందుకు మనం అనుసరించాలి అంటే దేవుడు మన జీవితాల్లో చేసిన మేలు, చీకటిలో ఉన్న వారికి విడుదల, అంతేనండి, చీకటిలో ఉన్న వారికి విడుదల, తర్వాత చెరలో ఉన్న వారికి విడుదల, బంధించబడిన వారికి విముక్తి ప్రకటించడానికి, వారిని కూడా దేవుని యొక్క వెలుగులోకి నడిపించడానికి దేవుడు మనల్ని ఏం చేస్తా ఉన్నాడంటే ఆ వెలుగులో నడిపిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనం వెలిగించబడ్డాం. అనేకులు ఇంకెక్కడున్నారంటే చీకట్లో ఉన్నారు. అనేకులు ఎక్కడ ఉన్నారంటే బందీలుగా ఉన్నారు. ఎక్కడ ఉన్నారు బందీలుగా అంటే సాతాను యొక్క బంధకంలో వారి బందీలుగా ఉన్నారు. ఈ లోకంలో చూస్తే సాతాను ఎంతగా యవనస్తుల్ని గాని లేకపోతే ఆ పురుషుల్ని గాని ఎంతగా తన యొక్క బందీలో అంటే బంధకాండంలో ఉంచుతా ఉందంటే తాగుడు, తర్వాత మత్తు పదార్థాల ద్వారా అనేకులు వారి
వారి జీవితాలు నాశనం చేసుకుంటా ఉన్నారు. అలాంటి వ్యక్తులను తన వెలుగులోకి నడిపించడానికి ఈ రోజు సేవకులుగా మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకుని ఇక్కడ సమకూర్చాడు. దేవుడికి స్తోత్రం. యేసుక్రీస్తు ఎప్పుడో 2000 సంవత్సరాలు మన కోసం పుట్టాడు. ఎప్పుడో 2000 సంవత్సరాలు క్రితం దేవుడు మన కోసం పుట్టి మనలను ఆయన వెలుగులోకి నడిపించాడు. నిజమైన వెలుగులో నడవాలి అంటే మనం ఏం కలిగి ఉండాలి? ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. మనం సెల్ ఫోన్ వేసుకుంటే మనకి వెలుగు కనబడుతుంది, వెలుగు లేదు. కరెంట్ వస్తే వెలుగు కనబడతా ఉంది. ఈ లోకంలో మానవులు ఎక్కడ ఉన్నారు అంటే ఆత్మీయ గుడ్డితనంలో ఉన్నారు. ఎక్కడ ఉన్నారండి? ఆత్మీయ గుడ్డితనంలో ఉన్నారు. వారికి నిజమైన క్రిస్మస్ ఎప్పుడంటే ఆ ఆత్మీయ గుడ్డితనం నుంచి విడిపించబడినప్పుడు, బందీకాణంలో ఉన్న వారు, బందీలుగా ఉన్నవారు విడుదల పొందినప్పుడు నిజమైన క్రిస్మస్ వారు అనుభవిస్తారు. అలా అనుభవించాలి అంటే దేవుడు మనల్ని ఏం చేయమంటున్నాడు? వారి కోసం ప్రార్థన చేయమంటా ఉన్నాడు. వారి కోసం మనం ప్రయాసపడాలి. నశించిపోతున్న ఆత్మల కొరకు మనం భారం కలిగి ప్రార్థన చేయాలని అబ్రహాం గారి ద్వారా దేవుడు మనందరిని ఇక్కడికి సమకూర్చాడు. దేవుడికి స్తోత్రం. మన జీవితాల్లో మనం ఏం కలిగి ఉండాలి అంటే ఆయన నిజమైన వెలుగు. ఆయన ఎలాంటి వాడు? నిజమైన వెలుగు. ఆయనే నిజమైన ప్రవక్త అని కూడా దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తా ఉంది. ఆయన నిజమైన ప్రవక్త. అందుకని ఆయన అంటా ఉన్నాడు, దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేస్తాం. మీకు యెషయా గ్రంథం 57 అధ్యాయం 15వ వచనం అంటా ఉంది. యెషయా గ్రంథం 57 అధ్యాయం 15వ వచనం, 57:15 ఏమని జ్ఞాపకం చేస్తా ఉంది అని మనం ఆలోచన చేస్తే, మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిచ్చుతున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను అయినను వినయగల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి వద్దను దీన మనసు గల వారి వద్దను నివసించుచున్నాను. దేవుడు బిడ్డరా, ఆయన ఎవరి దగ్గర నివాసం చేస్తా ఉన్నాడు అని మనం ఆలోచన చేస్తే, వినయము గల వారి వద్ద ఆయన, నలిగిన వారి వద్ద, దీన మనసు గల వారి వద్ద ఆయన నివాసము చేయాలని ఆశపడుతున్నాడు. నిజమైన క్రిస్మస్ మనం కడతా ఉంటాం. నిజంగానే అందరు చెప్పిన రీతిగానే మనం ఆలోచన చేస్తే క్రిస్మస్ రావడమే ముందు మన ఆలోచన ఎలా ఉంటదంటే, చర్చిలకి స్టార్ వేయాలండి, పెయింట్ వేయాలి, తెల్లగా పెయింట్లు వేయాలి, పైన స్టార్లు కట్టాలి, ఎదర లైటింగ్ వేయాలి. ఇవన్నీ క్రిస్మస్ లో ఒక భాగం. కానీ ఆ నిజమైన క్రిస్మస్ ఎప్పుడయ్యా కుటుంబ వ్యవస్థలో ఉంటదంటే, నిజంగా క్రీస్తు మన హృదయంలో ఉన్నప్పుడు, క్రీస్తు మన గృహంలో ఉన్నప్పుడు, క్రీస్తు మన యొక్క ఆలోచనలో ఉన్నప్పుడు ఆ నిజమైన క్రిస్మస్ మనందరం, ఆ కుటుంబాలు ఏం చేస్తా ఉంటాయి? ఆనందిస్తా ఉంటాయి. నిజంగా మనం ఆలోచన చేస్తే బంధించబడిన వారికి ఏం కావాలండి? విడుదల కావాలి. కలిగిన హృదయం కలి వారి విడిపించబడాలి. ఏడుస్తున్న దుఃఖంతో ఉన్న వారికి విడుదల కావాలి అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తా ఉంది. మరి ఈ రోజు మనము ఎలా నిజమైన క్రిస్మస్ అంటే మనం లైటింగ్లు చూస్తాం, పెయింట్లు చూస్తాం, లేకపోతే కొత్త వస్త్రాలను చూస్తాం. అలా లేని వారు ఎంతో మంది, వారందరికీ విడుదల కావాలి. వారందరూ విడుదల కలిగి ఉన్నప్పుడు, అందుకని అక్కడ దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే 61వ వచనంలో, 61వ అధ్యాయంలో ఏమంటున్నాడు? 2వ వచనం, యెహోవా హిత వస్త్రమును మన దేవుని ప్రతిదండను ప్రకటించుటకు, దుఃఖాకాంతులు అందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూలదండన, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయనను పంపెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాకానికి వచ్చాడంటే ఇవి చేయడానికి వచ్చాడు దేవుడు. ఇవి ఆయన దగ్గరుండి చేయలేడు కనుక సేవకులుగా మనల్ని ఏం చేశాడంటే, అలాగూ మీరు కూడా ఏం చేయాలి? చీకటిలో ఉన్న వారికి, వస్త్రహీనులకు
ఏడ్చే వారికి, బందీలో బంధకాండంలో ఉన్న వారిని వీరందరినీ ఏం చేయాలి? విడిపించాలి. విడిపించినప్పుడే నిజమైన క్రిస్మస్. క్రీస్తు మన గృహంలో లేకుండా, క్రీస్తు మన హృదయంలో లేకుండా ఆ క్రిస్మస్ ఒకవేళ ఏమి పెట్టినా ప్రయోజనం లేదు. అందుకనే మనం మొదట ఆత్మీయ గుడ్డితనం నుంచి విడుదల పొందాలి. హృదయం అంధకారంతో నింపబడింది. దేంతో నింపబడింది? హృదయం అంధకారంతో నింపబడింది. వారు దేంతో సహవాసం చేస్తా ఉన్నారు అంటే చీకటితోనే, అంధకారంతోనే వారి సహవాసం చేస్తున్నారని పరిశుద్ధ గ్రంథం జ్ఞాపకం చేస్తా ఉంది. ఈ రోజు నిజంగా ఈ వెలుగును మనం అనుభవిస్తూ అనేకులను ఆయన వెలుగులో నడిపిస్తే అదే నిజమైన క్రిస్మస్ అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తా ఉంది. చూడండి, లాస్ట్ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం అనుకుంటా ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయం 8వ వచనం ఏమంటారు? మీరు పూర్వమందు చీకటి అయి ఉన్నారు, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. దేవునికి స్తోత్రం. పూర్వము మీరు ఏమై ఉన్నారు? చీకటి అయి ఉన్నారు, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఆ వెలుగులో మనం నడిచిన ప్రకారము అనేకులను ఆయన వెలుగులో నడిపిస్తే అదే నిజమైన క్రిస్మస్ ఆనందం. అలాంటి కృప దేవుడు మనకు, ప్రజలకు సదా తోడై ఉండి